హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 26,000 కోట్ల బకాయిల చెల్లింపులు, మరో 3,000 కోట్ల పెంపు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ బకాయిల చెల్లింపులపై ఇప్పటికీ స్పష్టత అయితే రాలేదు. బకాయిల మొత్తం ఇప్పటికీ 26,000 కోట్లు చేరుకున్నట్టుగా ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మరి అయితే ఎన్నికల మేనిఫెస్టోలో వీటి చెల్లింపులకు హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు గడిచినా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన రాలేదని ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చెల్లింపుల స్థితిగతులు ఈ మేరకు చూసుకున్నట్లయితే బకాయిల మొత్తం 26,000 కోట్లు ఉండగా డిఎన్ఎస్ అలవెన్స్ పెండింగ్ 2 విడతల డిఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వాటిని చెల్లించాల్సి ఉంది. పీఆర్సీ అమలు ఇప్పటికీ ఏ కోవకు ఏ ఒక్క నిర్ణయం అయితే తీసుకోలేదు. పీఆర్సీకి సంబంధించి ఐఆర్ ప్రకటించాలి అనే వాదన. దీనిపై ఇప్పటివరకు సీఎం చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎటువంటి ప్రకటన అయితే చేయలేదన్నమాట. ఉద్యోగులలో పెరుగుతున్న అసహనం. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 27% ఐఆర్ ప్రకటించిన విషయం గుర్తు చేస్తూ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఏ చర్యలు తీసుకోలేదని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మేనిఫెస్టోలో స్పష్టంగా బకాయిల చెల్లింపుల హామీ ఇచ్చినా ఇప్పటివరకు ఆ హామీలను అమలు చేయకపోవడం పట్ల పెన్షనర్లు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బకాయిల చెల్లింపులు చెల్లించకపోవడం వల్ల ఈ మొత్తం మరింత పెరిగి మరో 3,000 కోట్లు పెరిగిందని అంచనా. పీఆర్సీ చైర్మన్ రాజీనామా మరియు ఉద్యోగుల్లో ఆందోళన. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం నిర్మించినటువంటి పీఆర్సీ చైర్మన్‌ను తొలగించి కొత్త చైర్మన్ ఇప్పటివరకు నియమించలేదు. దీనివల్ల పీఆర్సీ నివేదిక ముందుకు సాగలేకపోయింది. ఇది ఉద్యోగుల వేతన సవరణపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సిపిఎస్ ఉద్యోగుల నమ్మకం చూసుకున్నట్లయితే సిపిఎస్ ఉద్యోగుల విషయంలోనూ జీపీఎస్ విధానంపై పునఃసమీక్ష చేస్తామని మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగులు ఆరోపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సిపిఎస్ కొనసాగింపుపై బడ్జెట్లో ప్రస్తావన రావటం, జీపీఎస్ విధానం అమలుపై స్పష్టత లేకపోవడం, ఉద్యోగుల భవిష్యత్తు అసలేమిటో తెలియకపోవడం ఇవన్నీ ఉద్యోగుల ఆందోళనకు కారణమవుతున్నాయి. ఐఆర్ మరియు డిఏలపై ఉద్యోగుల డిమాండ్. డిఏ మరియు పీఆర్సీ బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించాలి. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలి. సిపిఎస్ రద్దు, జీపీఎస్ అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. ఏపీ ఉద్యోగుల పెన్షన్లు తమ వేతన పెరుగుదల కొద్దీ బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు తదితర అంశాలపై స్పష్టమైన ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ అంశాలు పట్టించుకోవడం లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతోంది. బకాయిలు ఎప్పటికైనా చెల్లించాల్సిందే కానీ ఆ గడువు ఎంతవరకు ఉంటుందనేది అనుమానం పెరిగిపోతున్న పరిస్థితి నెలకొంది.